హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ మటన్ కర్రీ అయితే చూపిస్తాను. ఫస్ట్ మటన్కి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో వెంటనే పసుపు అయితే వేసుకోవాలి. సో పసుపు కూడా కొంచెం వేగడం అవన్నీ జరిగాక చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఆనియన్స్ అండ్ పసుపు బాగా మరిగాక వెంటనే మనం మటన్ అయితే ఉప్పు కారం అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, సో అదైతే మనం కుక్కర్లోకి అయితే డ్రాప్ చేసుకోవాలి. కుక్కర్ ఎందుకు యూజ్ చేయాలి అంటే అట్లీస్ట్ 6-7 విజిల్స్ అయితే రావాలి. కుక్కర్ అయితేనే మనకి మటన్ బాగా ఉడుకుతుంది. సో మనం ఫస్ట్ ఉప్పు కారం వేసుకున్న మటన్ని కుక్కర్లో డ్రాప్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలపడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం ఆయిల్ అంతా కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది. సో ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత వెంటనే మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఒక 6-7 విజిల్స్ అయితే రావాలి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఎందుకంటే కలుపుకోవడం అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకపోతే మటన్ బాగోదు. సో ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత మంచిది. సో మనమైతే ఈ కుక్కర్లో మనకు కావాల్సిన అదంతా వాటర్ వచ్చేసింది కదా మనం ఫ్రై అవ్వడం వల్ల. సో మనం కుక్కర్లో అయితే వాటర్ ఇంకొంచెం సరిపోయే వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక మనకి కుక్ అయిపోతుంది అన్నమాట మటన్. చాలా చాలా బ్యూటిఫుల్ మటన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. సో చూస్తుంటేనే నాకైతే తినాలనిపించేస్తుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందో. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్ కర్రీ, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు.